నందివెలుగు రోడ్లోని విఘ్నేశ్వర హ్యాపీ హోమ్స్ పద్మనగర్ స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. నందివెలుగు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాప్ వలన స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలకు మరోపక్క ప్రభుత్వంచే నడుపుతున్న గురుకుల వసతి గృహము, మరోపక్క ఎక్కువగా లేడీస్ హాస్టల్ ఉండటం, ఉన్న ప్రాంతంలో వైన్ షాప్ను ఏర్పాటు చేయటం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ నూతన వైన్ షాప్ వలన రానున్న రోజుల్లో అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనిపై ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వైన్ షాపును వేరే ప్రాంతానికి తరలించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నామని అన్నారు. నివాస ప్రాంతంలో వైన్ షాప్ వద్దు, మాకొద్దు ఈ వైన్ షాప్ వద్దు. ప్రశాంతంగా బతకాలంటే ఈ వైన్ షాప్ వద్దు. పిల్లల చదువులు హాస్టల్ మధ్యన ఈ వైన్ షాప్ వద్దు. గుడి మధ్యలో వైన్ షాప్ వద్దు. వద్దు మాకు ఈ వైన్ షాప్ వద్దు. దయచేసి ఈ వైన్ షాప్ ఇక్కడ నిరాకరించవలను. వద్దు వైన్ షాప్ వద్దు. నా పేరు వరప్రసాద్. ఈ జనవాసాల మధ్య వైన్ షాప్ పెట్టినందువల్ల మా సొసైటీలో ఇల్లు కట్టుకున్న కుటుంబ సభ్యులందరికీ ఇబ్బందిగా ఉంటుంది. వారందరూ ఆవేదన మీదకు నేను వచ్చి ఈ నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నాను. ఈ షాప్ని ఇక్కడి నుంచి వేరే షాప్ పెట్టుకోవాలని కోరుతున్నాను. అయితే రోడ్డు మీద గాజు పెంకులు ఇవన్నీ వేసి బాగా ఇబ్బంది పడతాం. ఎదురుగుండా బార్ షాప్ వల్ల కూడా ఇబ్బంది పడతాం. మళ్ళీ ఇంకొక వైన్ షాప్ వస్తే ఇంకా ఇబ్బంది పడతాం. దయచేసి వైన్ షాపు వద్దని మా మనవి. అండి రైల్వే ఎంప్లాయీని పక్కనే ప్రశాంతంగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నామండి. ఇప్పటికే మాకు ఎదురుగా కొద్దిగా బార్ షాప్ వల్ల లోపలికి వాళ్ళు బాటిల్స్ తీసుకొచ్చి తాగి లేడీస్ ఎవరన్నా 8 దాటినాక వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారండి. అది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చేసిందనేసి వైన్ షాప్ పెట్టబోతున్నారండి. దీనివల్ల ఇంకా మేము ఇంత కష్టపడి మధ్యతరగతి వాళ్ళము వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఏదో ప్రశాంతంగా ఉన్నాము, ఆడపిల్లలకి ఫ్రీగా ఉంటుందిలే అనేసి స్కూల్ దగ్గర అనేసి ఇక్కడికి వచ్చాము. ఈ వైన్ షాప్ పెట్టేసేస్తే మాకు నిన్నటి నుంచి తెలిసిన కాడి నుంచి కూడా చాలా బాధగా ఉంది. ఏంది ఇక్కడ కూడా ఇప్పటికే లోపలికి వస్తున్నారు, తాగుతున్నారు. ఏదన్నా వెళ్ళమంటే పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు వచ్చినప్పుడు పరిగెత్తుతున్నారు, లేనప్పుడు వాళ్ళైనా ఏం చేస్తారు, వస్తున్నారు అక్కడికి వస్తున్నారు. ఏదన్నా లేడీస్ రావాలంటే 7-8 తర్వాత చాలా బాధగా ఉంది. రేపొద్దున ఇంకా 24 అవర్స్ ఉంటారేమో అనేసి చాలా భయాందోళనగా ఉన్నామండి. మేము అపార్ట్మెంట్ ఏదో ప్రశాంతంగా బతుకుదాం అనుకొని వచ్చాము. ఇప్పుడు పరిస్థితి మాది ఈ కుటుంబాల వాళ్ళకి ఇది పెడితే వాళ్ళు మనుషులు ముందు తాగినాక ఎలా ఉంటారో గవర్నమెంట్ మీకు తెలియంది ఏం కాదు. చాలా ఇబ్బంది పడతాము. దయచేసి మా అందు మీరు కృతజ్ఞతతో మమ్మల్ని ఇక్కడ పీస్ఫుల్గా బతకాలని అంటే మాత్రము ఈ వైన్ షాప్ ఉండొద్దండి. లేదంటే మాత్రం చాలా బాధగా ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా కొట్టేస్తే ఇల్లు ఎంత బాధపడతామో మేము కూడా ఎక్కడికన్నా వెళ్ళాలేమో.